యాదాద్రి జిల్లా కంపెనీలో పేలుడు సంభవించింది. కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? యాజమాన్యం నిర్లక్ష్యమే కార్మికుడిని పొట్టన పెట్టుకుందా? బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. యాదాద్రి జిల్లా పెదకందుకూరులో జరిగిన పేలుడులో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలవగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కనకయ్య, ప్రకాష్ అనే 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రమాదం తర్వాత కార్మికులంతా భయంతో పరుగులు తీశారు. డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఏమిటి ప్రమాదం? ఎందుకు జరిగింది? యాజమాన్యం ఏం చెప్తోంది? బాధితులు ఏమంటున్నారు? ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు యాజమాన్యం అయితే ఇంకా బయటికి రాలేదు. దానిపై ఎటువంటి కూడా ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ బాధితులు చెప్తున్న సమాచారం ప్రకారం ఏదైతే పేలుడు పదార్థాలు తయారు చేసి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈరోజు ఉదయం అంటే కొన్ని ప్లేట్స్ ఏదైతే డిటోనేటర్స్కి వాడేటువంటి ప్లేట్స్ తయారు చేసిన క్రమంలో ఒక్కసారిగా అది పేలిపోయింది. దాంతో ఆ భవనం మొత్తం పూర్తిగా కూలిపోవడంతో ఒక్కసారిగా భవనం కింద ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డటువంటి 8 మంది కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించారు. దాంట్లో కనకయ్య, ప్రకాష్ అనే 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. కొద్దిసేపటి క్రితం కనకయ్య అనే కార్మికుడు కూడా తీవ్రంగా అంటే మృతి చెందాడని మనకు తెలుస్తోంది. మరోవైపు మరో 2 పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉన్నట్టుగా మనకు వైద్యులు అయితే చెప్తున్నారు. కొంతమందిని హైదరాబాద్ తరలించగా మరికొంతమందిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. చికిత్స అయితే అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళారు. అక్కడ లోపల ప్రమాదం ఎలా జరిగిందనే విషయం కూడా దాని మీదపై కూడా అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో కేవలం అంటే కార్మికులు కానీ కార్మిక సంఘాల నేతలు కానీ ఒకటే చెప్తున్నారు, కేవలం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయని చెప్పి వారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కార్మికులైతే ఈ ఘటనకు సంబంధించి అడిగినప్పుడు చాలా ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు. భారీ శబ్దంతో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భవనం కోల్పోవడంతో భయంతో అంటే కార్మికులు అయితే పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏసీపీ, డీసీపీతో పాటు పోలీసులు అయితే అంటే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలోకి వెళ్ళారు. పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ నుంచి కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే విషయం మీద కూడా యాజమాన్యాన్ని కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇంతవరకు మాత్రం యాజమాన్యం మాత్రం బయటికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది కార్మికులు గాయపడ్డారనే విషయం కూడా స్పష్టత అయితే ఇవ్వడం లేదు. రైట్ రేవన్.